మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కురుమల ఆత్మీయ రాజ్యంలో జరిగింది. వారు మొదటి నుంచి కూడా ధర్మానికి న్యాయానికి పట్టంగా పెట్టేవాళ్ళు. ఈరోజు మల్కాజిగిరిలో నిండు మనసుతో ఈ దఫా మోడీ గారికి ఇక్కడే పార్లమెంట్లో నాకు మద్దతు ఇచ్చేటువంటి వారు తీర్మానం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు ఏ ప్రయత్నమే చేసింది, నాయకులను ప్రలోభ పెట్టడం, నాయకుల అనుభవానికి వెలగట్టడం, దబాయింపులకు పాల్పడడం, అధికార దుర్వినియోగం పాల్పడి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇలాంటి వెకిలి చేష్టలు 2006లో నెగ్గలేదు, 2021లో నెగ్గలేదు, ఇవాళ ఇక్కడ కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారు అలాంటి పని చేసే ప్రజాక్షేత్రంలో పంచబడిపోయింది. ఆ అనుభవాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్లు లేదు. వారు ఎందుకో తెలిసిపడుతున్నట్టుగా కొత్త కుటుంబ సభ్యులను వాళ్ళ దగ్గర వాళ్ళందరినీ ఇదే పార్లమెంట్ కింద పనిచేయించి ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టాలి, ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయనకేదో ప్రమాదమైనట్టుగా వాళ్ళకేదో ప్రమాదమైనట్టుగా మాట్లాడుతాను. ఓడగొట్టగలిగే సత్తా రేవంత్ రెడ్డికో, రేవంత్ రెడ్డి డబ్బుల సంఖ్యకో, రేవంత్ రెడ్డి మద్యానికో, రేవంత్ రెడ్డి అధికారులకు ఉండదు. ఓట్లు వేయాల్సింది మల్కాజిగిరి ప్రజలు తప్ప వాళ్ళు కాదు. కాబట్టి మల్కాజిగిరి ప్రజలు ఈ కులము ఆ కులము, ఈ పార్టీ ఆ పార్టీ, ఈ మతము ఆ మతము తేడా లేకుండా ముమ్మాటికి ఈ దఫా మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి మోడీ గారే రావాలి, మల్కాజిగిరిలో ఈటలనే గెలవాలనేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ మల్కాజిగిరి ప్రజలు కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కానీ గమనించమని చెప్పి కోరుతున్నారు. మూడవది, ఇవాళ అకారణంగా బేస్లెస్ చర్చలు పెడుతున్నారు. ఏదో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలో వస్తే రిజర్వేషన్లు పోతాయనేటువంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మోడీ గారు అధికారం లేదా? 30 ఏళ్ళుగా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారం లేదా? ఇవాళ భారతీయ జనతా పార్టీ 30 ఏళ్ళుగా అధికారంలో రాష్ట్రంలో రిజర్వేషన్లు గొప్ప కొనసాగుతున్నప్పుడు, 10 సంవత్సరాలు ఈ దేశంలో పాలించిన మోడీ గారు ఉన్న కాలంలో రిజర్వేషన్లు గొప్పగా అమలవుతున్నప్పుడు ఇవాళ మళ్ళీ మోడీ గారు వస్తే రిజర్వేషన్లు పోతాయంటే ఈ వెకిలి మాటలు ఏతున్నాయి. దాన్ని చూసి సిగ్గుపడుతున్నారు తెలంగాణ జాతి. ఈ ముఖ్యమంత్రికైనా మనం ఓట్లు వేసింది ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతుందని చెప్పి ప్రజలే అసహించుకుంటూ ఉన్నారు. కాబట్టి నేను తెలంగాణ యావత్ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల ముందు పదవిగాని హామీలు ఇచ్చి మోసం చేసింది. మళ్ళీ ఇవాళ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇలాంటి చర్చలు పెట్టి ఇలా కింది జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి వాళ్ళు ఓట్లు సంపాదించుకున్నటువంటి చిల్లర ప్యాటర్న్ తప్ప ఇంకొకటి. ఇవాళ దీని మీద తప్పకుండా ఇట్లాంటి మాటలు మాట్లాడిన నాయకులు రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ ఈ జాతులకు ఈ వర్గాలకు అంతో ఇంతో సామాజిక న్యాయం, రాజకీయపరమైన న్యాయం, రిజర్వేషన్లు దక్కుతున్నది. మోడీ గారి తీరాల్సిన విషయాన్ని గమనించమని చెప్పి కోరుతాను. మెజార్టీ ఓట్లతో నేనేది చెప్తాను, 5 లక్షల మెజార్టీతో గెలుస్తాం, గెలిపిస్తున్నాం.